హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? అయితే ఈరోజు ప్యాంట్ కటింగ్ అండి. ముందు రోజు పంజాబ్ డ్రెస్ కుర్తీ కటింగ్ చూపించా కదా. ఇప్పుడు ఏంటంటే మనం ప్యాంటు ఫోల్డింగ్ వేసుకోవాలి. పొడుగు ఎంత ఉందా లెంత్ అని చూసుకోవాలి. ఎటు సైడ్ పొడుగు ఎక్కువ వస్తే అటువైపు చూసుకొని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లెంత్ వెడల్పు ఎక్కువ ఎలా వచ్చిందా, పొడుగు ఎంత ఎక్కువ వచ్చిందా అని చెక్ చేశాను. పైవైపు సైడ్ చూసుకొని 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. అలా 4 ఫోల్డింగ్లు వేసుకొని నీట్గా ముడతలు లేకుండా సెట్ చేసుకోవాలి. అలా సెట్ చేసుకున్న తర్వాత ఎంత పొడుగుందో చెక్ చేసుకుంటాము. ఇప్పుడు మనం బాడీ మెజర్మెంట్ ప్రకారం అయితే నడుము కొలత పొడుగు ఒకటి తీసుకోవాలి. ఆది ప్యాంట్ ఉంటే ఆది ప్యాంట్ తీసుకొని మనం కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాంట్ కొలత వచ్చేసరికి 38. మనం ఏం చేయాలంటే ఫస్ట్ 8 అంగుళాలకి మార్జిన్ చేసుకోవాలి. 38కి వచ్చేసరికి 10 అంగుళాలు కలుపుకోవాలి. ఎవరికైనా కానీ ప్యాంట్ సైజ్ వచ్చేసరికి వాళ్ళ నడుము సైజుకి 10 అంగుళాలు కలుపుకొని దాంట్లో 4 భాగం చేసుకోవాలి. 4వ భాగం ఎందుకంటే మనం 4 మడతలు వేస్తున్నాం కాబట్టి 4వ భాగం వచ్చేసరికి 12 అంగుళాలు. ఒక 2 అంగుళాలు వచ్చేసరికి మనం పట్టీ మడత పెట్టడానికి జాయింట్ చేయడానికి ఉపయోగపడిద్ది. ఇప్పుడు మనం నడుము దగ్గర నుంచి పిస్తా సైజుకి వచ్చేసరికి నడుము పైపాటు వరకు వచ్చేసి 8 అంగుళాలు మార్జిన్ పెట్టేసుకోవాలి. 8 అంగుళాలు పెట్టేసుకుంటే ఒక అంగుళం జాయింట్కి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 40 అంగుళాలు వచ్చింది. నేను ఇంకా పైన మళ్ళీ జాయింట్ ముక్కేసుకోవడం కోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే 9 అంగుళాలు మార్జిన్ పెట్టుకుని ఇప్పుడు 9 అంగుళాల దగ్గర పైన నడుము వరకు వస్తుందండి. అక్కడ ఒక మార్జిన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి పిస్తా సైజుకి వచ్చేసరికి మనం నడుము దగ్గర నుంచి 18 కానీ 19 కానీ పెట్టుకోవాలండి. అది హైట్ని పెట్టి పెట్టుకుంటారు. నేనైతే 18 అంగుళాలు పెట్టేశానండి. ఇప్పుడు మార్కింగ్ చేసింది నడుము గుర్తులండి. ఎందుకంటే వీడియోలో కనిపించదని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మనం 19 అంగుళాలకి మార్జిన్ పెట్టేసుకోవాలి. అలా కాకపోయినా ఇప్పుడు మార్జిన్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ 9 అంగుళాలకి మార్జిన్ పెట్టేసుకోవచ్చు. పద్దెనిమిది అంగుళాలకి పెట్టానండి. ఇక్కడ ఒక లైన్ గీసుకోవాలి. నెక్స్ట్ మన కాళ్ళు లూజు వచ్చేసరికి 6 అంగుళాలు. 6 అంగుళాలకి ఒక మార్జిన్ పెట్టేసుకోవాలి. ఎవరికైనా మ్యాక్సిమం 6 అంగుళాలే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనం స్కేల్ తీసేసుకొని ఇప్పుడు 18 అంగుళాల దగ్గర పెట్టుకున్న దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలా మార్కింగ్ చేసుకొని ప్యాంట్ స్కేల్ తీసుకోవాలి. నేనేం చేశానంటే 2-in-1 ఆప్షన్గా రెండింటికి పంజాబ్ డ్రెస్కి ప్యాంట్కి ఉపయోగపడే స్కేలే తీసుకున్నాను. ఇప్పుడు మనం అలా పెట్టేసి మార్జిన్ కలపాలండి ఆ స్కేల్తో. సపోజ్ ఇప్పుడు స్కేల్ అంతా సరిపోయింది కాబట్టి ఏం లేదు. ఒకవేళ స్కేల్ అంతా సరిపోకపోతే మనం సరి చేసుకుంటూ మార్జిన్ చేసుకోవాలి. ఇంకో మార్జిన్ ఎందుకంటే ఖర్చుకండి. నా వీడియో అర్థం కాకపోతే ఒకవేళ మెసేజ్ చేయండి, వివరంగా అర్థమయ్యేట్టు నేను చెప్తాను. ఫ్యాన్ గాలికి ఒకటే జరుగుతుంది, అందుకని 1కి 2 సార్లు సరి చేసుకోవటం అవుతుంది క్లాత్ అనేది. ఇప్పుడు కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసరికి మనం పైన 8 అంగుళాలు మార్జిన్ పెట్టాం కదా, అక్కడ కట్ చేసుకోవాలి ఆ క్లాత్ అనేది. నేను బారుగా కట్ చేస్తానండి. కట్ చేసిన తర్వాత మనం ఆ 2 గీతలు పెట్టాం కదా, ఆ 2వ గీతకి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ గుర్తు ఎందుకు పెట్టానంటే స్ట్రైట్గా ప్యాంటు కటింగ్ కూడా సేమ్ ఇలానే పైన నడుముకి వచ్చేసరికి అలా ఉంటుంది. ఇప్పుడు ఆ కొద్దిగా మనం కుచ్చిపెట్టుకుంటాం ఫ్రెండ్స్. అదే కుచ్చిపెట్టుకోకుండా స్ట్రైట్ ప్యాంటింగ్ రావాలంటే అలా సేమ్ క్రాస్ అనేది కలుపుతారు. నేను ఇప్పుడు కలిపిన గుర్తులు కానొస్తున్నాయి కదండి, సేమ్ అలా మార్జిన్ చేసుకుంటారు స్ట్రైట్ ప్యాంట్ కుర్చీ లేకుండా అయితే. దానికోసం ఆ మార్జిన్ అనేది కుట్టాను. ఇప్పుడు కింద నుంచి మనం లెగ్కి కాలు దగ్గర నుంచి మార్జిన్ చేసాం కదా లూజు, ఆ లూజు దగ్గర నుంచి కట్ చేశాను. ఇప్పుడు అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి మనం 8 అంగుళాలు కట్ చేసింది క్లాత్ కట్ చేస్తానండి. మళ్ళీ దానికి తోడు మనం ఎదురు ముక్కలు వేసుకోవాలి. కాలు దగ్గర
కాళ్ళ దగ్గర పట్టీకి ఎదురు ముక్కలేసుకోవాలి. నడుము దగ్గర ముక్కకి ఎదురు ముక్కలేసుకోవాలి. ఎందుకంటే మనకి క్లాత్ అనేది 40 అంగుళాలు ఉంది. 44 అంగుళాలు ఉంటే మనం ఎక్కడ ఎదురు ముక్కలేసుకునే పని ఉండదు ఫ్రెండ్స్. ఎవరైనా మన వీడియో చూసినోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఎవరూ లైక్ ఇవ్వట్లేదంటే నా వీడియోస్ మీకు నచ్చట్లేదేమో నాకు అనిపిస్తుంది. అలా మనం కట్ చేసేసుకోవాలి. ఆ అంగుళం ఖర్చు కానీ 2 అంగుళాల ఖర్చు కానీ మనం పట్టీ మడత పెట్టి జాయింట్ చేసుకోవడానికి ఫ్రెండ్స్. దానికోసమని నేను వివరంగా గీశాను. ఇలా గనక మనం కొలతలు పెట్టుకొని 2 గుర్తులతో ఎవరి ప్యాంట్ అయినా కట్ చేసి స్టిచ్ చేయొచ్చు. ఆది ప్యాంట్ ఉంటే ఆది ప్యాంట్తో అయినా మనం కట్ చేయొచ్చు ఫ్రెండ్స్. నడుము కొలత, పొడుగు అదొక్కటి ఉంటే చాలు. ఇప్పుడు జాయింట్ ఉంది కదా, సపరేట్ చేసుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? వాట్ ఆర్ యూ డూయింగ్? మీలో ఎంతమంది నా వీడియోస్ చూస్తున్నారు? నేను చెప్పేది ఎంతమందికి అర్థమవుతుంది? మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు? కామెంట్ చేయండి. అలా మన జాయింట్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందాక మనం సైడ్ ప్యాంట్ దగ్గర క్లాత్ కట్ చేసాం కదా ఫ్రెండ్స్, ఆ క్లాత్ అనేది మనం 3 అంగుళాల మార్జిన్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం నడుముకి పై సైడ్ ఎదురు ముక్కలు వేయాలి కాబట్టి. అలా వేస్తేనే మనకి ప్యాంటు పొడవు అనేది సరిపోయిద్ది. ఒకవేళ అదే ప్యాంటు పొడవు ఉందనుకోండి, అలా మనం ఎదురు క్లాతులు అనేది వేసే పని ఉండదు. అలా కొలత చూసేసుకొని మనం కట్ చేసుకోవటమేనండి. ఇటు 3 అంగుళాలు పెట్టేసుకోవాలి. మడతలు అనేవి 4 కరెక్ట్గా ఉన్నాయా లేవో చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఎగుడుదిగుడుగా ఉన్నాయనుకో సమానం చేసుకోవాలండి. ఇటు సైడ్కి వచ్చేసరికి కూడా 3 అంగుళాలు పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం జాయింట్ కలిపేసి మళ్ళీ తిప్పేసి కుడతాం కదా ఫ్రెండ్స్, మరి అప్పుడు పట్టీ సరిపోవాలి కదా, దానికోసం. ఇలా కట్ చేసుకుంటాం కదా, ఈ క్రాస్ ముక్క అనేదేమో మనకి నాడా కుట్టుకోవడానికి ఉపయోగపడిద్ది. నేను ఎన్నోసార్లు కామెంట్ చేయమన్నా కానీ ఎవరు కామెంట్ చేయట్లేదండి. దేనికి భయపడొద్దండి, ఎందుకు కామెంట్ చేసేయండి, ఇబ్బంది ఏం లేదు, నేనేం ఫీల్ గాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మా వీడియో వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నెక్స్ట్ కమింగ్ స్టిచ్చింగ్ వీడియో ప్యాంటు టాపు.